Hello students, welcome to ChemTactics. Previous classes లో ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి మాట్లాడుకున్నాం. ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ కి యూజ్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి అందులో ఇస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఎస్ఆర్పి, ఎస్ఓపి అండ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ మనము ఎలక్ట్రోలైటిక్ సెల్ ని యూజ్ చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటీ అంటే వెయిట్ లేదు వాల్యూమ్ లేదు రేడియస్. మనం సో ఈ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి టూ లాస్ ఉన్నాయి. వాటిని మనం ఫారడేస్ లాస్ అని అంటాం. ఫారడే ఫస్ట్ లా అండ్ ఫారడే సెకండ్ లా. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో క్వాంటిటీ అంటే వెయిట్ నన్ను. సో వెయిట్ కనుక్కోవచ్చు, వాల్యూమ్ కనుక్కోవచ్చు, అలాగే రేడియస్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కనుక్కున్నా కూడా మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటాము. దీనికి వెళ్ళే ముందు 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ తీసుకున్నాం. ఈ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎక్కడా కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇచ్చేస్తాడు. అదెంత అంటే 96,500 కూలమ్స్. ఈ 96,500 కూలమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అవగాడ్రో నెంబర్ ఇంటూ చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ పైన చార్జ్ అనేది ఎంత ఉంటుందన్నా ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. నెక్స్ట్ అవగాడ్రో నెంబర్స్, ఇది కూడా మీకు తెలిసిందే. అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత అంటే 6.023 ఇంటూ 10⁻23. ఇప్పుడు మనము చార్జ్ ఆన్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎలక్ట్రాన్ వేస్తున్నాం. అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత 6.023 ఇంటూ 10⁻23. అదే ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది అంటే 96,486 వస్తుంది. దీని అరౌండ్ గా మనకి వాళ్ళు 96,500 అనేది ఇస్తున్నారు. సో ఈ విధంగా మనకి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 96,500 అనేది తీసుకుంటాం నాన్న. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫారడేస్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఫారడేస్ లాస్ 2 ఉన్నాయి. ఫారడే ఫస్ట్ లా అండ్ ఫారడే సెకండ్ లా. ఫస్ట్ మనం ఫారడే ఫస్ట్ లా గురించి చూద్దాం. ఫారడే ఫస్ట్ లా యొక్క డెఫినేషన్ తీసుకున్నట్టయితే weight of the electrolyte is directly proportional to quantity of current. ఇక్కడ మనము 3 వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ దేని యొక్క వెయిట్ మా ఎలక్ట్రోలైట్ యొక్క వెయిట్. ఎలక్ట్రోలైట్ యొక్క వెయిట్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట? క్వాంటిటీ ఆఫ్ కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంట. వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది క్వాంటిటీ ఆఫ్ కరెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే కనుక దాన్ని మనము ఫారడేస్ ఫస్ట్ లా అని చెప్పేసి అంటాం. మ్యాథమెటికల్ గా దీన్ని W is directly proportional to Q. Q అంటే చార్జ్. సో చార్జ్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఏమంటే I ఇంటూ టీ. I అంటే కరెంట్, T అంటే టైం. W అంటే W అనేది వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇది ఫారడే ఫస్ట్ లా. ఈ ఫారడే ఫస్ట్ లా నుంచి మనము ఆల్మోస్ట్ ఆల్ 5 ఫార్ములాస్ ని డిరైవ్ చేస్తాం నాన్న. ప్రపోర్షనాలిటీని తీసేయాలి అంటే ఒక కాన్స్టెంట్ ని పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుంది. దాన్ని Z ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేస్తాము. దాన్ని గన ఆ Z అంటే ఏమి అంటే కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం నాన్న. ప్రతి ఒక్క మెటల్ ఆటమ్ కి ఒక కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అనేది ఉంటుందన్నమాట. కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అంటే ఏమి అంటే ఒక మెటల్ ని మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసినప్పుడు దాని నుంచి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెటల్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ యానోడ్ ఆర్ క్యాథోడ్, ఎన్ని గ్రామ్స్ వెయిట్ డిపాజిట్ అవుతుంది అనే దాన్ని మనం కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఏ ఆల్ఫాబెట్ తో అంటే Z ఆల్ఫాబెట్ తో. Faraday first law, mathematical representation. W is directly proportional to Q. Proportionality ని తీసేయాలి అంటే మనం ఏం చేయాలన్నా ఒక కాన్స్టెంట్ ని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటున్న కాన్స్టెంట్ ఏది అంటే Z. సో అప్పుడు మనకి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది ఏమవుతుంది? సో దాన్ని తీసుకున్నట్టయితే కన్నా W is equals to ZQ. సో ఇప్పుడు మనము
Z వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే Z అంటే ఏమంటే కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ మా. కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అంటే ఒక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మెటల్ అనేది యానోడ్ ఎలక్ట్రోడ్ వద్ద లేదు క్యాథోడ్ ఎలక్ట్రోడ్ వద్ద 1 ఆంపియర్ కరెంట్ని యూజ్ చేసుకొని లేదు 1 కూలూమ్ కరెంట్ని యూజ్ చేసుకొని ఎంత అమౌంట్ డిపాజిట్ అవుతుందో అదొక కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి ప్రతి మెటల్ ఆటమ్కి. సో ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం ఏమంటాము అంటే కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అంటాము. దాన్ని మనము Z తో రిప్రజెంట్ చేసుకుంటాము. Z వాల్యూ కావాలి అంటే క్యూని ఈక్వల్ టు కిట్ సైడ్ పంపించేద్దాం. ఈక్వల్ టు కిట్ సైడ్ పంపించినప్పుడు క్యూ అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు కిట్ సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ క్యూ అంటే చార్జ్ అనుకున్నాం కదా, చార్జ్ వాల్యూ 1 అయితే గనా Z ఈజ్ ఈక్వల్స్ టు W అవుతుంది. అంతే కదమ్మా, W బై 1 అవుతుంది. సో అప్పుడు మనకి Z ఈజ్ ఈక్వల్స్ టు W అవుతుంది అనమాట. సో నేను ఈ Z వాల్యూస్ని కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ని కూడా క్యాల్కులేట్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. సో Z ఈజ్ ఈక్వల్స్ టు W అనమాట. నెక్స్ట్ మనం కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ అన్నాం కదా, కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ని క్యాల్కులేట్ చేయాలి అంటే మనకు ఫార్ములా కనుక తీసుకున్నట్టయితే కనుక మాలిక్యులర్ మాస్ divided by atomic mass divided by 96,500 into n factor. n factor అనేది గుర్తుందన్న నా ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను. ఫస్ట్ క్లాస్లో ఫర్దర్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ మనకి n ఫ్యాక్టర్ అనే వర్డ్ వస్తుంది. ఆ n ఫ్యాక్టర్లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, మనకి ఇవంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లోని నేను చెప్తున్నాను అని చెప్పేసి. సో Z వాల్యూని క్యాల్కులేట్ చేయాలి అంటే మాలిక్యులర్ మాస్ డివైడెడ్ బై అటామిక్ మాస్ whole divided by 96,500 into n factor. ఇక్కడ మళ్ళీ ఇచ్చాను నాన్న, m అంటే మాలిక్యులర్ మాస్, am అంటే అటామిక్ మాస్, nf అంటే n ఫ్యాక్టర్. సో ఇది ఫార్ములా, ఇది Z ని క్యాల్కులేట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం వెయిట్ ని క్యాల్కులేట్ చేయడానికి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంతకు ముందు కూడా దీన్ని బేస్ చేసుకొని ఎంసెట్ లోను అలాగే మెయిన్స్ లోను ఒక్కసారి మనకి ఇంటర్మీడియట్ ఐపీలో కూడా ఈ క్వశ్చన్ ని 2 మార్క్స్ గా ఇచ్చాడు, డైరెక్ట్ గా ఇచ్చాడు. వెయిట్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ మాస్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం, the whole divided by 96,500 into n factor. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. సో దెన్ దీనికంటే ముందు మనకి ఇంకొక ఫార్ములా తెలుసు, ఏమి అంటే మాలిక్యులర్ మాస్ బై ఎన్ ఫ్యాక్టర్ అనేది దేని క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈక్వివాలెంట్ మాస్. ఎందుకంటే ఫారడే ఫస్ట్ లాలో ఈక్వివాలెంట్ మాస్ గురించి మాట్లాడుకోగానే ఈక్వివాలెంట్ వెయిట్ అంటారు, లేదు ఈక్వివాలెంట్ మాస్ అంటాం. ఫారడే సెకండ్ లాలో ఇది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వెయిట్ బై molecular mass is equals to, ఇది ఇంకొక ఫార్ములా, weight by molecular mass is equals to current into time divided by 96,500 into n factor. సో మనం ఈ ఫార్ములాలో నుంచినే దీన్ని డిరైవ్ చేసుకుంటున్నాం నాన్న. ఈక్వల్ టు కిట్ పక్క వచ్చేసి మనకి ఇది న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఈక్వల్ టు కిట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది, డినామినేటర్ లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని బేస్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్, ఎన్ అంటే ఏమ్మా నెంబర్ ఆఫ్ మోల్స్, ఎక్కడ ఎన్నిసార్లు వచ్చిందో సొల్యూషన్స్ లో వస్తుంది, మీరు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి అందుకంటే ముందు స్టాక్యోమెట్రీలో వస్తుంది. అండ్ ఇప్పుడే ఆ ఎన్ వేసుకుని ఎన్ స్మాల్ ఎన్ అనేది ఎక్కడ కనుక్కున్నా కూడా మనము నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ని ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి అంటే కరెంట్ ఇంటూ టైమ్ డివైడెడ్ బై 96,500 ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ అనేది తీసుకుంటాం. ఇలా తీసుకున్నట్టయితేనే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మొత్తం మెయిన్స్ లోను ఎంసెట్ లోను అలాగే నీట్ లో కూడా ఉన్నాయమ్మా. సో అట్ ద సేమ్ టైం n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n ఫ్యాక్టర్ అంట. సో దీన్ని బేస్ చేసుకొని మనము n ఫ్యాక్టర్ అనేది మనకి క్యాథోడ్ కు ఉంది, యానోడ్ కు ఉంది, అలాగే మనకి యానోడిక్ హాఫ్ రియాక్షన్ ఉంది, క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యానోడ్ క్యాల్కులేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్యాథోడ్ మనం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి సో n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని యానోడ్ క్యాథోడ్ కి అప్లై చేసి మ్యాథమెటికల్ గా ఎలా రాసుకుంటాము అంటే మ్యాథమెటికల్ గా. సో ఇందాక చెప్పుకున్నాం నాన్న, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n ఫ్యాక్టర్ అనేది చెప్పుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్యాథోడ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యానోడ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టర్ ఆఫ్ యానోడ్ బై n ఫ్యాక్టర్ ఆఫ్ క్యాథోడ్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. NC అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ క్యాథోడ్,
Ne అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యానోడ్, NFA అంటే n ఫ్యాక్టర్ ఆఫ్ యానోడ్, అలాగే n ఫ్యాక్టర్ ఆఫ్ క్యాథోడ్. సో ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇచ్చాను ఫార్ములా. నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కరెంట్ ఇంటూ టైం డివైడెడ్ బై 96,500 ఇంటూ n ఫ్యాక్టర్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఫార్ములాస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నాను. ఏది అంటే మనకి number of moles of cathode divided by number of moles of anode equal to n factor of anode by n factor of cathode. ఎందుకంటే number of moles is inversely proportional to n factor కాబట్టి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకి ఈ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది వచ్చింది. అగైన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక టాబులర్ కాలమ్ ఇస్తున్నాను. n ఫ్యాక్టర్ వాల్యూస్. సోడియం క్యాటయాన్ యొక్క n ఫ్యాక్టర్ ఎంత 1. అలాగే పొటాషియం క్యాటయాన్ అన్న n ఫ్యాక్టర్ ఎంత 1. కాల్షియం క్యాటయాన్ సో ఇంతకు ముందే చెప్పాను దాని ఛార్జ్ ఎంత ఉందో అదే దాని n ఫ్యాక్టర్ గా కూడా తీసుకోవచ్చు అని. అలాగే లిథియం యొక్క n ఫ్యాక్టర్ ఎంత 1. Mg+2 మెగ్నీషియం+2 క్యాటయాన్ యొక్క n ఫ్యాక్టర్ ఎంత అంటే 2. అలాగే క్లోరిన్ గ్యాస్ Cl2 గ్యాస్ ఇస్తున్నాను దాని యొక్క n ఫ్యాక్టర్ ఎంత అంటే 2. అలాగే హైడ్రోజన్ ది చెప్పాను, ఆక్సిజన్ ది చెప్పాను. సో ఇంతకు ముందు ప్రీవియస్ గా ఒక క్లాస్ విని మాకు డౌట్స్ వస్తున్నాయి అంటే కుదరదు. మా ప్రీవియస్ గా అన్ని క్లాసెస్ వింటూ దాన్ని నోట్ చేసుకొని ఏమన్నా హోంవర్క్ ఇస్తే చేస్తేనే మీకు అర్థం అవుతూ వస్తుంది అనమాట. ఫస్ట్ లోనే చెప్పాను రైట్ డౌన్ ద ఫార్ములాస్. సో అన్ని ఫార్ములాస్ స్పెసిఫిక్ గా చెప్తూ వస్తున్నాను. ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి ఒక చోట నోట్ చేసుకొని దాన్ని చదువుతూ వస్తేనే, మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ వస్తేనే అప్పుడే ఆ ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు, మీరు ఏం చేయాలి, ఏ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి, ఏ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకొని ఇక్కడ వేసుకోవాలి అనే విషయం అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జెడ్ అంటే చెప్పాను కదా నేను, జెడ్ అంటే కెమికల్ ఈక్వివాలెంట్ కాన్స్టెంట్. కెమికల్ ఈక్వివాలెంట్ కాన్స్టెంట్ అంటే ఒక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక కూలుంబ్ కరెంట్ ని కానీ ఒక ఆంపియర్ కరెంట్ కానీ యూజ్ చేసుకొని ఒక మెటల్ ఆటమ్ యానోడ్ వద్దనైనా ఆర్ క్యాథోడ్ వద్దనైనా ఎంత అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుందో ఇది కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. సో ఆ కాన్స్టెంట్ వాల్యూని ఏమంటాము అంటే కెమికల్ ఈక్వివాలెంట్ కాన్స్టెంట్ అంటాం. ఆ కెమికల్ ఈక్వివాలెంట్ కాన్స్టెంట్ వాల్యూ అయిన Z ని ఇక్కడ నేను సోడియం కి అలాగే మెగ్నీషియం కి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ మోల్టన్ NaCl. ఈ మోల్టన్ NaCl అనేది కొత్త వర్డ్ కాదు నాన్న, ఇంతకు ముందే ప్రీవియస్ క్లాసెస్ లో యూజ్ చేశాను. ఏమి అంటే మనం ప్యూర్ NaCl ని తీసుకొని దాన్ని లిక్విడ్ గా కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో కానీ యూజ్ చేసినట్టయితే కనుక దాన్ని మోల్టన్ స్టేట్ అనేసి అంటాం. ఇదొక మీడియం, ఎలక్ట్రోలైటిక్ సెల్ రిప్రజెంటేషన్ లో కూడా మీడియం అనేది వస్తుంది. ఆ మీడియం లో రిప్రజెంట్ చేయడం కోసమే మనం మోల్టన్ లేదు ఆక్వియస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మోల్టన్ లో మనకి సోడియం మెటల్ ఉంది కాబట్టి సోడియం మెటల్ n ఫ్యాక్టర్ ఎంత 1. సో ఇది 1 ఎలక్ట్రాన్ ని తీసుకొని సోడియం మెటల్ గా ఫామ్ అవుతుంది. అంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది 1 మోల్ ఆఫ్ సోడియం ని ఫామ్ చేస్తుంది. 1 మోల్ ఆఫ్ సోడియం వెయిట్ ని ఇస్తుంది. సో 1 చార్జ్ ఆన్ 1 మోల్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదమ్మా ఫస్ట్ లోనే. సో ఎంత వచ్చింది మనకి 96,500 కూలూమ్స్. 96,500 కూలూమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత 23 గ్రామ్స్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో 1 కూలూమ్ కరెంట్ ని గన యూజ్ చేసుకున్నట్టయితే గన ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ కి ఎంత అమౌంట్ ఆఫ్ కెమికల్ ఈక్వివాలెంట్ కాన్స్టెంట్ వస్తుంది అంటే వెయిట్ ఆఫ్ ద సోడియం మెటల్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదు మాలిక్యులర్ మాస్ అని అంటాము. వెయిట్ ఆఫ్ సోడియం మెటల్ 23 నాన్న, 23 డివైడెడ్ బై మనకి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి ఎంత చార్జ్ 96,500. సో దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుందన్న 0.002383 గ్రామ్స్. సో దిస్ ఈస్ ద కెమికల్ ఈక్వివాలెంట్ కాన్స్టెంట్ ఫర్ ద సోడియం మెటల్. 1 కూలూమ్ ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో యూజ్ చేసినప్పుడు మనకి Z యొక్క కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎంత అంటే 0.002383 గ్రామ్స్. సైమల్టేనియస్లీ ఇంకొక ఎగ్జాంపుల్ నాన్న, మెగ్నీషియం+2. ఎందుకంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, +2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇది Mg మెగ్నీషియం మెటల్ గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి, 1 మోల్ ఆఫ్ మెగ్నీషియం ఫామ్ అవుతుంది. సో 2 మోల్స్ అంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి ఎంత మనకి చార్జ్ 96,500. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందుకని 2 into 96,500. ఎన్ని మోల్స్ మెటల్స్ ఫామ్ చేస్తుంది నాన్న, ఓన్లీ 1 మోల్ మెటల్ ని ఫామ్ చేస్తుంది. వెయిట్ ఆఫ్ ద లేదు మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద మెగ్నీషియం ఎంత 24.
ఆల్రెడీ మన ఫార్ములా, ఇఫ్ ఇన్ కేస్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఓన్లీ 1 కూలూంబ్ కరెంట్ ని కనుక యూజ్ చేసుకున్నట్టయితే కనుక మనకి దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూ, కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 24 డివైడెడ్ బై 96,500 ఇంటూ 2 ఎంత వస్తుంది మా 0.000497 గ్రామ్స్. సో ఇవి జెడ్ లేదు కెమికల్ ఈక్వివలెంట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఇఫ్ these two metals are using 1 coulomb of electricity in electrolysis process, sodium and magnesium. So molecular weight of the sodium is 23, molecular weight of the magnesium is 24. So Faraday first law ప్రకారం మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, W is equals to ZQ. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, W is equals to ZQ అనే ఫార్ములాని. ఫారడే ఫస్ట్ లా, ఫారడే సెకండ్ లా అనేటివి మనకి ఐపీ ఎగ్జామ్ లో అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ గా డైరెక్ట్ గా డిఫైన్ ఫారడే ఫస్ట్ లా లేదు ఫారడే సెకండ్ లా అని ఇస్తాడు. సో ఇప్పుడు ఇందాకే ఫారడే ఫస్ట్ లా మనకి కంప్లీట్ అయిందన్న దాంట్లో వచ్చిన 6 ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాం కాబట్టి ఆ 6 ఫార్ములాస్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వన్ గన తీసుకున్నట్టయితే కనుక ఫారడే సెకండ్ లాలో మనకి డిఫరెంట్ గా తీసుకుంటాం నాన్న. డిఫరెంట్ గా ఏమి అంటే సిరీస్ కనెక్షన్ ఆఫ్ 2 or more than 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్, 2 సెల్స్ లేదు మోర్ దాన్ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ని ఒక సిరీస్ కనెక్షన్ లో చేసినప్పుడు వాటి యొక్క రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ వెయిట్స్ అట్ ఎలక్ట్రోడ్స్ is equals to their equivalent mass ratio. The ratio of respective weights at electrodes అనేది మనకి ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్స్ అని చెప్పేసి ఇస్తున్నాను నాన్న. మాస్ లేదు ఈక్వివలెంట్ వెయిట్ అని చెప్పేసి అంటున్నాం. దీన్ని మ్యాథమెటికల్ గా మళ్ళీ ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం, సిరీస్ అన్నాము. ఇక్కడ నేను 2 ఎలక్ట్రోలైట్స్ ని తీసుకున్నాను. ఒకటి సిల్వర్ నైట్రేట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ని, ఇంకొకటి వచ్చేసి కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ ని. సో వీటన్నిటిని సిరీస్ గా కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి మ్యాథమెటికల్ గా W1 డివైడెడ్ బై W2 ఈజ్ ఈక్వల్స్ టు E1 బై E2. సో దీన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తాం నాన్న. ప్రూవ్ చేయడానికి మనకి ఏం కావాలా అంటే వెయిట్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ ప్రోడక్ట్ అనేది కావాలా, ఎలక్ట్రోలైటిక్ ప్రోడక్ట్. సో ఆ వెయిట్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈక్వివాలెంట్ మాస్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం హోల్ డివైడెడ్ బై 96,500. ఈ ఫార్ములాని వేసుకొని మనము ఈ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికోసం ఫారడే ఫస్ట్ లానే చెప్పాను, ఈక్వివలెంట్ వెయిట్ లేదు ఈక్వివలెంట్ మాస్ కనుక్కోవాలి అంటే మన ఫార్ములా ఏమి అంటే మాలిక్యులర్ మాస్ బై డివైడెడ్ బై n ఫ్యాక్టర్ అని చెప్పేసి చేసుకున్నట్టయితే కనుక మనకి ఈక్వివలెంట్ మాస్ అనేది వస్తుంది. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేసాము అంటే AgNO3 ఎలక్ట్రోలైట్ ని తీసుకున్నాను. AgNO3 అనేది ఎలక్ట్రోలైట్ కి నేను సిల్వర్ ఎలక్ట్రోడ్ ని తీసుకున్నాను. ఎలక్ట్రోలైట్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్. అలాగే మనకి ఇక్కడ యూజ్ చేస్తున్న ఎలక్ట్రోడ్ గన తీసుకున్నట్టయితే గన ఏజీ ఎలక్ట్రోడ్ ని తీసుకుంటున్నాను. సో ఏజీ ఎలక్ట్రోడ్ అనేది యాక్టివ్, ఇది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తుంది. అలాగే కాపర్ సల్ఫేట్ ఏదైనా తీసుకున్నట్టయితే కాపర్ ఎలక్ట్రోడ్ ని తీసుకున్నాను. కాపర్ ఎలక్ట్రోడ్ కూడా యాక్టివ్, కాపర్ ఎలక్ట్రోడ్ కూడా ఇప్పుడు మనకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ చూడండి నాన్న, ఈ సిల్వర్ నైట్రేట్ లో ఉన్న ఒక ఎలక్ట్రోడ్ ని కాపర్ సల్ఫేట్ లో ఉన్న ఎలక్ట్రోడ్ తో కనెక్ట్ చేశాను. యానోడ్ ని క్యాథోడ్ తో కనెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ క్యాథోడ్ ని యానోడ్ తో కనెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ సిరీస్ కనెక్షన్ అంటే ఇలాగా మనము ఒక దాంట్లో ఉన్న యానోడ్ ని ఇంకో దాంట్లో ఉన్న క్యాథోడ్ తో అండ్ ఇక్కడ ఉన్న క్యాథోడ్ ని ఇంకొక దాంట్లో ఉన్న యానోడ్ తో సిరీస్ గా కనెక్ట్ చేసుకున్నాం. మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ ఏమా సిల్వర్ నైట్రేట్ కాబట్టి సిల్వర్ నైట్రేట్ ఏ విధంగా డిసోసియేట్ అవుతుంది, Ag ప్లస్ క్యాటియాన్ గాను సిల్వర్ క్యాటియాన్ గాను నైట్రేట్ యానియాన్ గాను డిసోసియేట్ అవుతుంది అనమాట. సో సెకండ్ సెల్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ అనేది ఏ విధంగా మనకి డిసోసియేషన్ జరుగుతుంది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో, కాపర్ క్యాటియాన్ Cu+2 క్యాటియాన్ ప్లస్ SO4-2 ఆనయాన్. సో ఇవి అయాన్స్. వీటితో పాటు మనకి వాటర్ మాలిక్యూల్ యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఆక్వియస్ సొల్యూషన్ ని తీసుకున్నాను. ఆక్వియస్ AgNO3 అలాగే ఆక్వియస్ కాపర్ సల్ఫేట్ కాబట్టి రెండింటి దగ్గర వాటర్ మాలిక్యూల్ అంటే క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ లోను యానోడిక్ హాఫ్ రియాక్షన్ లోను మనకి ఈ ఆక్వియస్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. దాంతో పాటు మనకి యానోడ్ దగ్గర కన్నా తీసుకున్నట్టయితే సిల్వర్ నైట్రేట్ తీసుకున్నట్టయితే Ag ఎలక్ట్రోడ్ అనేది ఉంటుంది. అదే కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ లో యానోడ్ గన తీసుకున్నట్టయితే కాపర్ కూడా మనకి ఎలక్ట్రోడ్ గా ఉంటుంది. ఎందుకంటే బోత్ ఆర్ యాక్టివ్ అని చెప్పాను. యాక్టివ్ అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో
పార్టిసిపేట్ చేసేవి అని అర్థం. ఇప్పుడు మనము ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటే యానోడిక్ హాఫ్ రియాక్షన్, క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ రాసుకున్నప్పుడు సో మనకి ఈ టోటల్ ఏ దానికైతే లోయెస్ట్ ఎస్ఆర్పి ఉంటుందో అది ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ఏ దానికైతే హైయెస్ట్ ఎస్ఆర్పి ఉంటుందో అది రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆ విధంగా రెండు హాఫ్ రియాక్షన్స్ ని రాసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇక్కడే చెప్పేస్తున్నాను చూడండి నాన్న. సో సిల్వర్ ఎలక్ట్రోడ్ అనేది యాక్టివ్ కాబట్టి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ లో సిల్వర్ ఇట్ సెల్ఫ్ అండర్ గోస్ ఆక్సిడేషన్ అండ్ అట్ ద సేమ్ టైం కాపర్ ఎలక్ట్రోడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో యాక్టివ్ కాబట్టి కాపర్ ఇట్ సెల్ఫ్ అండర్ గోస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇక్కడ కూడా సిల్వర్ ఇట్ సెల్ఫ్ అండర్ గోస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. నెక్స్ట్ మళ్ళీ మనము ఈ క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ యానోడిక్ హాఫ్ రియాక్షన్ వేసుకొని అక్కడ మళ్ళీ చూస్తాం అన్నమాట ఏ విధంగా యాక్టివ్ గా ఉంటాయి అని చెప్పేసి. చూద్దామమ్మా క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ అండ్ యానోడిక్ హాఫ్ రియాక్షన్. ఒకసారి మీరు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ను కూడా గుర్తుపెట్టుకోండి. విచ్ విల్ అండర్గోస్ ఆక్సిడేషన్, విచ్ విల్ అండర్గోస్ రిడక్షన్ అంటే మనకి ఎస్ఆర్పి లేదా ఎస్ఓపి అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అయితే కనుక ఇక నేను యానోడిక్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నాను, అలాగే క్యాథోడిక్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నాను. దీంట్లో కూడా మళ్ళీ అగైన్ ఒకసారి ఎస్ఆర్పి అండ్ ఎస్ఓపి అనేది చూస్తున్నాం. ఎస్ఆర్పి అనే దానికోసం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో ఉన్న ఆ నెంబర్స్ ని గుర్తుపెట్టుకోవాలి అనుకున్నాను. దీని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేయాలి అంటే చూడండి, మా ఆక్సిడేషన్ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరగాలి అంటే లో ఎస్ఆర్పి ఉండాలా. ఈ మూడిట్లో లో ఎస్ఆర్పి దేనికి ఉంది, మనకి సిల్వర్ ఉంది. సో మూడిట్లో కూడా మోర్ దాన్ వన్ మాలిక్యూల్ అయాన్ లేదు ఎలిమెంట్ ఉన్నప్పుడు దేని యొక్క ఎస్ఆర్పి అయితే తక్కువగా ఉంటుందో అది మనకి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎందుకు మనకి సిల్వర్ కూడా రాసుకున్నాము అంటే యాక్వియస్ కాంపౌండ్ తీసుకున్నాం కాబట్టి సిల్వర్ ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తున్నాం. సో అందుకని సిల్వర్ కూడా రాసుకున్నాం. క్యాథోడ్ దగ్గర క్యాటయాన్ ఉంటుంది. ఇక్కడ రిడక్షన్ రియాక్షన్, దాంతో పాటు యాక్వియస్ సొల్యూషన్ కాబట్టి వాటర్ ఉంది. దీని యొక్క ఎలక్ట్రోకెమికల్ సిరీస్ యొక్క నెంబర్స్ వేసుకున్నాం. సిల్వర్ ఏజ్ ప్లస్ అయితే 19, H2O అనేది అగైన్ చెప్తున్నాను ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో రిడక్షన్ దగ్గర జరుగుతున్న 7 అనేది రిడక్షన్ జరుగుతున్న వాటర్ మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రోలైటిక్ సిరీస్ నెంబర్ వేసుకోవాలి 7. ఇక్కడ హై ఎస్ఆర్పి ఉన్నట్టయితే కనుక మనకి రిడక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఓవరాల్ రియాక్షన్ లో సిల్వరే ఆక్సిడేషన్ జరుగుతుంది, అలాగే సిల్వరే రిడక్షన్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కాపర్ తీసుకున్నట్టయితే కనుక కాపర్ యానోడిక్ క్యాథోడిక్ రియాక్షన్స్ తీసుకున్నట్టయితే కనుక కాపర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ కాపర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్. సో ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ ది, అలాగే ఇది సెకండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే AgNO3 ఎక్కడైతే తీసుకున్నామో దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సెల్ ది. అలాగే కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఎందుకు ఇక్కడ కాపర్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ఆక్సిడేషన్ రిడక్షన్ మళ్ళీ ఇవ్వలేదు అంటే ఇప్పటికే మీకు ప్రాబ్లమ్స్ చెప్పాను, అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, అన్నిసార్లు డిస్కస్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ చెప్పట్లేదు నాన్న. మీకు మళ్ళీ కావాలంటే సో ఆల్రెడీ నోట్ చేసుకొని మీరు విని నోట్ చేసుకుంటే ఓకే, లేకపోతే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి వినండి ఒకసారి. కాపర్ అనేది దానంతకదే ఆక్సిడేషన్ జరుగుతుంది, దానంతకదే రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ యూజ్ చేస్తున్న ఎలక్ట్రోడ్ వచ్చేసి కాపర్ ఎలక్ట్రోడ్. అగైన్ ఇక్కడ ఫార్ములా చూసాం కదా, వెయిట్ కన్నా తీసుకున్నట్టయితే కన్నా ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ కి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం డివైడెడ్ బై 96,500. అలాగే కాపర్ వెయిట్ కనుక్కోవాలి అంటే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం డివైడెడ్ బై 96,500. ఇప్పుడు ఈక్వేషన్ 1 ని దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఈక్వేషన్ 1 ని 2 ని మనము రేషియోస్ తో ఈక్వల్ చేయాలి కదమ్మా. అందుకని W వెయిట్ ఆఫ్ సిల్వర్ బై వెయిట్ ఆఫ్ కాపర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఫార్ములాస్ వేసుకున్నాను. ఇక్కడ కామన్ గా మనకి క్యాన్సిల్ అయిపోయేది కరెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే మనకి 96,500 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రెండు కరెంట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మిగిలినది ఏమి ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సిల్వర్ బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్ అన్నమాట. సో ఇది మనం ప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ లో మ్యాథమెటికల్ గా W1 బై W2 E1 బై E2 అని రాసుకున్నాం కదా. సో ఇక్కడ సిల్వర్ నైట్రేట్ ని అలాగే కాపర్ సల్ఫేట్ ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసిన తర్వాత వాటి వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో వాటి యొక్క ఈక్వివలెంట్ వెయిట్ యొక్క రేషియోస్ కి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి WAG డివైడెడ్ బై WC ఈజ్ ఈక్వల్స్ టు EAG బై ECU అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫారడే సెకండ్ లాకి డెరివేషన్ అనేది అర్థమైంది కదా. ఫైనల్ గా మనం ఏం చేసాం, సిల్వర్ నైట్రేట్ అండ్ కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ని తీసుకొని వాటిని సిరీస్ కనెక్షన్ చేసి దాని యొక్క
వెయిట్స్ ని ఈక్వివాలెంట్ వెయిట్స్ తో మనకి వెయిట్స్ యొక్క రేషియో అనేది ఈక్వివాలెంట్ వెయిట్స్ యొక్క రేషియోతో ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పి డిరైవ్ కూడా చేసాం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి కన్నా తీసుకున్నట్టయితే కన్నా ఇది మళ్ళీ ఇక్కడ కొత్తగా చెప్పట్లేదు. నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఇందాకే చెప్పాను, వచ్చింది కూడా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మనం ఎంత రిప్రజెంట్ చేస్తాం, I ఇంటూ టీ బై 96,500 ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సో దాంతో పాటు మనం వెయిట్ కనుక్కోవాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ మాస్ వేసుకున్నా కూడా వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది వస్తుంది అన్న. ఇఫ్ ఇన్ కేస్ మనం తీసుకుంటున్న కాంపౌండ్ అనేది గ్యాస్ అయితే గన విత్ రెస్పెక్ట్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, విత్ రెస్పెక్ట్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అన్న. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీకు గుర్తుందా? సో PV is equals to nRT విత్ రెస్పెక్ట్ టు దస్ గాన చేసినట్టయితే అటు STP కండిషన్స్ లో మనకి వాల్యూమ్ ఆఫ్ ద, ఎందుకు అంటే వెయిట్ ని కనుక్కోవచ్చు, వాల్యూమ్ ని కనుక్కోవచ్చు అని చెప్తున్నాం కాబట్టి వెయిట్ కి మనకి 3 డిఫరెంట్ మాలిక్యులర్ ఫార్ములాస్ చూసాం. డిఫరెంట్ అంటే ఒకదాని నుంచి ఒకటి డిరైవ్ చేసి, ఇక్కడ వాల్యూమ్ కనుక్కోవాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 22.4 లీటర్స్ అనమాట. ఈ ఫార్ములాని వేసుకొని కూడా విత్ రెస్పెక్ట్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం వాల్యూమ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. At the same time, number of moles of cathode half reaction, anode half reaction అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఎన్ ఫ్యాక్టర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములాని మనం డిరైవ్ చేశాను. దీన్ని బేస్ చేసుకొని కూడా ఈ ఫార్ములాతో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పానమ్మా. సో ఫైనల్ గా ఫారడే సెకండ్ లా తీసుకున్నట్టయితే కనుక W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు E1/E2 అనే మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది అనమాట. సో ఫార్ములాస్ అన్ని ఒక చోట రాసుకొని ప్రతిరోజు వీలైనంత వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే, ఎందుకంటే లాంగ్ గ్యాప్ వచ్చింది, లాంగ్ హాలిడేస్ వచ్చింది, ఖచ్చితంగా మర్చిపోతాం నాన్న. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీడియోలో నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను నాన్న. అవి ఎంతవరకు చేసినారు ఏమి అనేది నాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫారడే ఫస్ట్ లాకి అలాగే సెకండ్ లాకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్, ఎంసెట్, నీట్ అలాగే మెయిన్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి.